ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 53వ అధ్యాయం 6వ వచనం. మనందరి దోషమును అతని మీద మోపెను, మనందరి దోషమును అతని మీద మోపెను. ప్రవక్త యెషయా 650 సంవత్సరాలకు క్రీస్తుకు ముందే ఈ ప్రవచనాన్ని ప్రవచించారు. మానవాళిని కూర్చి దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో ఇలా మాట్లాడుతూ ఉన్నారు. రోమా పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెతుకువాడెవడునూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి అని దేవుని వాక్యంలో చెప్పబడింది. రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారని గ్రంథకర్త తన వేదనను, దేవుని వేదనను తెలియచేస్తారు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 24వ వచనంలో, నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి అని దేవుడు వేదనను వ్యక్తపరుస్తూ, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ అంటూ, మీ పాపములు రక్తము వలె ఎర్రనివిగా ఉన్నాయి, అవి కెంపు వలె ఎర్రనివిగా ఉన్నాయి, హిమము వలె గొర్రెబొచ్చు వలె తెల్లనివిగా చేస్తాను అని ప్రభు ఆహ్వానిస్తూ యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. రండి, మన వివాదం తీర్చుకుందాం అని ప్రభు పిలుస్తూ ఉన్నారు. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో, అవశ్యముగా నీవు మరణమవుదు అని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞయ్యగా నీవతని హెచ్చరిక చేయకయు, అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టాలని వారిని హెచ్చరిక చేయకయు ఉండిన ఎడల, ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తాన్ని గూర్చి నిన్ను ఉత్తరవాదినిగా ఎంచుదునని దేవుడు మాట్లాడుతూ, నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండి, దుష్క్రియల నుండి మరలని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమవును గాని నీవు ఆత్మను తప్పించుకొందు అని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 3-4 వచనాల్లో, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను గనుక నీవు నేను వ్యసనాన్ని, వ్యాధిని అనుభవించాల్సిన అవసరం లేదు. నీకు వైద్యుడు ఆయనే, యెహోవా రాఫా. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5-8 వచనాల్లో, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను, జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను, మనందరి దోషమును అతని మీద పడెను గనుక మనము దోషశిక్ష అయిన మరణము, అనగా పాపము వలన వచ్చు జీతము మరణము పొందవలసిన అవసరం లేదు. అలాగే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. 2 కొరింథీ 6వ అధ్యాయం 18వ వచనంలో, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొనున్నట్లు చెప్పబడింది. దేవుడు వారి అపరాధమును వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించారని పౌలు తెలియచేస్తూ, దేవుని శిక్షను తొలగించి మనలను సమాధానకర్త అయిన దేవుడు సమాధానం మనకు అనుగ్రహించారు. అందుకే యెహోవా షాలోమ్, సమాధానకర్త అని మనం చదువుతాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 11వ వచనంలో, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులనుగా చేయునని వ్రాయబడింది. 2 కొరింథీ 6వ అధ్యాయం 21వ వచనంలో, మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసినని తెలియచేస్తూ దేవుని నీతిని కలిగిన వారమని ప్రకటిస్తూ ఉన్నాడు. చివరిగా రోమపత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో, మన బలహీనతల నిమిత్తము క్రీస్తు యుక్త కాలమును చనిపోయి మనకు స్వస్థతనిచ్చినట్లు చెప్పబడింది. అదే యెహోవా రాఫా అని మనం నేర్చుకున్నాం.
రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో మనం పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయి మనలను నీతిమంతులుగా చేశారని చెప్పబడింది. దాని కొరకే యెహోవా రోయి అని నేర్చుకున్నాం. అలాగే రోమపత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో మనం శత్రువులమై ఉండగా క్రీస్తు మరణము ద్వారా దేవునితో సమాధానపరుచుకుని ప్రతి మానవ దోషముల నుండి విమోచించాలని చెప్పబడింది. దానినే మనం యెహోవా షాలోమ్ అని నేర్చుకున్నాం, సమాధానకర్తని. నీవు నేను ఈ భూమి మీద పాపిగా కానీ బలహీనుడుగా కానీ వ్యాధిని అనుభవిస్తూ వేదన పడుతూ శత్రువునిగా దేవునికి విరోధిగాని జీవిస్తూ నరకాగ్నికి పోవలసిన ఆ పరిస్థితి లేదు. ఎందుకనంటే యేసునందు విశ్వాసం ఉంచి మన సమస్త బలహీనతల నుండి విడుదల పొందడానికి, రక్షింపబడడానికి దేవుడు తన కృపను మనకు అందుబాటులో ఉంచారు కనుక ఆ కృప ద్వారా మనము దేవునికి సమాధానముతోనూ అలాగే ఆయన స్వస్థతను అనుభవిస్తూ రక్షించబడి నీతిమంతునిగా జీవిస్తూ ఆయన కొరకు బ్రతుకుదుముగాక. ఆ కృప దేవుడు సమృద్ధిగా మనకు దయచేయనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.